ఫ్రెండ్స్, లాస్ట్ ఎపిసోడ్‌లో చూసారంటే హీరో, హీరోయిన్ ఇద్దరికీ కీ బాంగ్ అన్నయ్య యూసఫ్ కిల్లర్ కాదు అని తెలుస్తుంది కదా! అంతేకాకుండా యూన్ వాళ్ళ నాన్నని ఇన్ని రోజులుగా తప్పుగా అర్థం చేసుకుంది అని చాలా ఫీల్ అవుతుంది. ఇప్పుడేం చేస్తుంది? లేచి నిలబడి కీబాంగ్‌కి చెయ్యిస్తుంది. వాడికి ఏం అర్థం కాలేదు. అయినా చెయ్యి పట్టుకొని లేచి నిలబడతాడు. అప్పుడు యూన్, మీరు నడవగలరా? రండి మనం హాస్పిటల్‌కి వెళ్దామన్నప్పుడు కీబాంగ్ రానంటాడు. లేదు, మా అన్న రావాలి. వాడు వచ్చిన తరువాతనే నేనొస్తాను అంటాడు. ఇప్పుడే యూన్‌కి అర్థమవుతుంది. వాళ్ళ నాన్న ట్రీట్మెంట్ తీసుకోకుండా ఇలానే వదిలేయడం వల్లనే వాళ్ళ నాన్న కాళ్ళు పర్మనెంట్‌గా అలా అయిపోయింది అని. ఆ కాలు అలా ఉండడం వల్లనే అతని ఫ్యూచర్ కూడా అలా అయిపోయింది అని అర్థం చేసుకొని, దీన్ని ఇలానే వదిలేయకూడదు అని చెప్పి, నాతో పాటు రండి అని చెప్పి వాడిని ఫోర్స్ చేసి పిలుచుకొని వెళ్తుంది. కానీ వాడు ఎక్కువ దూరం నడవలేకపోతాడు. అలానే కింద పడిపోతాడు. మా అన్న రావాలి, వాడు లేకుండా నేను రాను అని చెప్పి అక్కడే కూర్చుంటాడు. యూన్‌కి ఏం చేయాలో తెలియక చూస్తున్నప్పుడు కరెక్ట్‌గా హీరో బయట వస్తాడు. వచ్చి, మీ అన్న వచ్చేస్తాడు, నువ్వేం భయపడకు అని చెప్పి యూన్ దగ్గర, నేను కొంతమందిని రమ్మన్నాను, యూసఫ్‌ని కాపాడిద్దాం అంటాడు. అలా ఎవరిని పిలిచాడు అని చూస్తే మీడియా వాళ్ళు ఇంకా రిపోర్టర్స్‌ని పిలిచింటాడు. సో కాసేపట్లోనే రిపోర్టర్స్ ఆ ప్లేస్‌కి వచ్చేస్తారు. ఇక్కడ ఈ పోలీసులందరూ యూసఫ్‌ని ఏమో చేయడానికి రెడీ అవుతున్నప్పుడు కరెక్ట్‌గా వాళ్ళకి ఇలా మీడియా వాళ్ళు వచ్చేసారు అని తెలిసి వాళ్ళు భయపడి అక్కడి నుండి నైస్‌గా ఎస్కేప్ అవ్వగా, ఆ గ్యాప్‌లో హీరో యూసఫ్‌ని ఎత్తుకొని బయట వచ్చేస్తాడు. అప్పుడు యూసఫ్ హీరో దగ్గర, నా ఫ్యూచర్‌ని మీరు కాపాడేశారు, చాలా థ్యాంక్స్ అని చెప్పి ఫీల్ అవుతాడు. ఇంకా ఫైనలీ కీబాంగ్, యూసఫ్ ఇద్దరిని హాస్పిటల్‌లో చేర్చి ట్రీట్మెంట్ చేపిస్తుంటారు. యూన్‌కి అయితే ఇప్పుడే కాస్త రిలీఫ్‌గా ఉంది. హీరో దగ్గర, సూపర్ అండి మీరు, దీన్ని నేను అస్సలు ఎక్స్‌పెక్టే చేయలేదు అన్నప్పుడు హీరో వచ్చి, నువ్వొకటి, అక్కడ వచ్చింది నిజమైన రిపోర్టర్సే కాదు, అంతా సెటప్పే అని చెప్పగా, అరే ఇది ఇంకా క్యూట్‌గా ఉంది కదా! కానీ ఎలానో మనం వీళ్ళిద్దరి ఫ్యూచర్‌ని మార్చేసాం కదా అన్నప్పుడు, అవును మీ నాన్నకి కూడా కాళ్ళు బాగైంటుంది. ఇంకా వీళ్ళిద్దరూ చదివే స్టూడెంట్స్. సో వీళ్ళిద్దరి ఫ్యూచర్ బ్రైట్‌గా ఉంటుంది. ఫ్యూచర్‌కి వెళ్ళిన తరువాత నువ్వే చూస్తావు చూడు అంటాడు. యూన్‌కి కూడా తన ఫ్యూచర్ ఖచ్చితంగా మారింటుంది అని అనుకుంటేనే హ్యాపీగా ఉంది. ఎందుకంటే వాళ్ళ నాన్నకు కాళ్ళు విరిగి ఇంకా యూసఫ్ మెంటలీ అఫెక్ట్ అవ్వడం వల్లనే వాళ్ళ లైఫే చేంజ్ అయింటుంది. కానీ ఇప్పుడు అంతా మారింటుంది అన్న ఒక నమ్మకంలో ఉంది. ఇంకా కాసేపు తరువాత చైర్మన్ వీళ్ళిద్దరిని చూడటానికి హాస్పిటల్‌కి వస్తాడు. అతనైతే తన స్టూడెంట్‌ని ఇలా చూసి చాలా టెన్షన్ అవుతాడు. వెంటనే పోలీస్ స్టేషన్‌కి వెళ్తాడు. కానీ అక్కడ చూస్తే పోలీస్ బోక్ మిగతా పోలీసుల దగ్గర గొడవ పడుతుంటారు. ఎవరిని అడిగి కీబాంగ్‌ని మీరు వాళ్ళతో పంపించారు, ఎవరొచ్చి అడిగినా పంపించేస్తారా అని అడిగినప్పుడు ఆ పోలీస్ వచ్చి, యో మరి నువ్వెందుకు వాణ్ణి అరెస్ట్ చేసి పిలుచుకొని వచ్చావు అని ఇద్దరు ఫుల్‌గా గొడవ పడగా కరెక్ట్‌గా చైర్మన్ వచ్చేస్తాడు. వచ్చి అందరినీ ఫుల్‌గా అరుస్తాడు. గ్రామంలో ప్రజలు వాళ్ళ పిల్లలకి ఎప్పుడు ఏమవుతుందో అని చెప్పి భయపడుతుంటే ఇక్కడ మీరు ఇలా గొడవ పడుతున్నారా? ఇంకా నా స్టూడెంట్స్ ఎవరికీ కూడా ఏం జరగకూడదు, దానికైనా పనిని చూడండి అని అరిచేసి వెళ్తాడు. ఇంకా ఇక్కడ హీరో, హీరోయిన్ ఇద్దరు ఇంటికొచ్చేస్తారు. అప్పుడు యూన్, ఇంకా కాసేపట్లో మన హీరో వచ్చేస్తాడు కదా అని అడుగుతుంది. ఆ హీరో ఇంకెవరో కాదు, హీరో నాన్ననే, చైర్మన్ కొడుకు. ఫారిన్ నుండి వచ్చాడు కదా, తనే కార్‌ని రిపేర్ చేయడానికి అతన్నే కదా పిలిచింటాడు హీరో. సో అతను వచ్చేస్తాడు. హీరోకి అయితే వాళ్ళ చిన్నప్పటి నాన్నని చూస్తున్నప్పుడు అంత హ్యాపీగా ఉంది. వాళ్ళ నాన్న అంటే హీరోకి అంత ఇష్టం. ఇంకా హీరో నాన్న ఏమంటాడు, ఈ కార్‌ని నేను రెడీ చేయాలి అంటే నాకు 3 కండిషన్స్ ఉంది. ఫస్ట్ వచ్చి, ఈరోజు నైట్ డిన్నర్‌కి చికెన్‌లో చీజ్‌ని వేసి గ్రిల్ చేసినట్లు ఒక చికెన్ కావాలి అంటాడు. ఇంకా సెకండ్ వచ్చి, ఈ అన్నం తినే టైం తప్ప ఇంక ఏ టైంలోనూ నన్ను డిస్టర్బ్ చేయకూడదు. మూడోది, 5 సెకండ్స్‌లో నువ్వు ఈ క్యూబ్‌ని సాల్వ్ చేయాలి అని క్యూబ్‌ని హీరో చేతికి ఇవ్వగా, హీరోని చూసారంటే అంత ఫాస్ట్‌గా దాన్ని సెట్ చేసేస్తాడు. వాడు షాక్ అయ్యి చూడగా అప్పుడు హీరో, నాకు 2 కండిషన్స్ ఉంది. ఒకటి, మీరు ఇక్కడ చూసేది జరిగేది ఏది కూడా బయట చెప్పకూడదు. ఇంకొకటి, ఈ గ్యారేజ్‌ని వదిలి మీరు బయటనే రాకూడదు. ఎందుకంటే నాతో ఉన్న అమ్మాయికి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు అంటాడు. హీరో నాన్న అయితే చూస్తాడు, నీకు చేసిచ్చేది ఫ్రీగా, ఇందులో నువ్వు కండిషన్స్ వేస్తున్నావా అని చెప్తూ కార్ ఫ్రంట్ డోర్‌ని ఓపెన్ చేసి చూస్తాడు. చూసి అంతా ఆశ్చర్యపోతాడు. ఏమంటే అన్నీ అడ్వాన్స్డ్‌గా ఉంటుంది కదా, వావ్ ఇదేం బ్యాటరీ అని చెప్పి చాలా ఎక్సైటెడ్‌గా చూస్తుంటాడు. ఏంటి రిపేర్ చేసేస్తారు కదా అని హీరో అడగ్గా, ఖచ్చితంగా దీన్ని రెడీ చేయడం నా బాధ్యత అంటాడు. హీరో కూడా సరే అని లోపలికి వెళ్ళగా యూన్ వచ్చి, మనం తిరిగి వెళ్ళడానికి కొన్ని రోజులే ఉంది కదా, అంతలో మనం ఆ కిల్లర్‌ని కనిపెట్టాలి కదా, మీకు ఆ మూడో విక్టిమ్ ఎవరు అని తెలుసా అని అడుగుతుంది. ఇప్పుడు ఆ మూడో విక్టిమ్ ఎవరు అని
చూపిస్తారు. అది ఇంకెవరో కాదు, ఆ రౌడీ గర్ల్స్‌లో క్రాఫ్ అమ్మాయి ఉంది కదా తనే. ఇప్పుడు హీరోయిన్ దగ్గర ఈ గోమి బుక్‌లో థర్డ్ విక్టిమ్ గురించి ఏమైనా రాసిందా అని అడిగినప్పుడు యూన్ ఏమంటుంది, ఆ థర్డ్ విక్టిమ్‌కి ఒక రైటర్ అంటే ఇష్టం అన్నట్లు రాసుంది అని చెప్తుంది. సో ఇప్పుడు అలా చూస్తే ఆ థర్డ్ విక్టిమ్ వచ్చి క్రాఫ్ అమ్మాయి. ఇంకా రైటర్ ఎవరో కాదు గోమీనే. ఇప్పుడు కూడా గర్ల్స్ అందరూ టీ హౌస్‌లో ఒక మీటింగ్ ఏసింటారు. అప్పుడు గోమి అక్కడికి రాగా ఆ క్రాఫ్ అమ్మాయి గోమిని ఒకలా చూస్తుంటుంది. ఆ విషయం గోమికి కూడా బానే తెలుసు. తను అదంతా ఎంజాయ్ చేస్తున్నట్లే ఉంది. ఇంకా అందరూ మాట్లాడుతున్నప్పుడు ఆ గ్యాంగ్‌లో ఒక అమ్మాయి, మా అమ్మ దీన్ని $10కి సేల్ చేయడానికి పెట్టుకొనిన్నారు. బాగుంది కదా హెయిర్ బ్యాండ్. అందుకే నేను తీసుకొని వచ్చేసాను. మనం గ్రూప్‌గా మ్యాచింగ్‌గా వేసుకుందాం కదా! తీసుకోండి అన్నప్పుడు క్రాఫ్ అమ్మాయి వచ్చి ఇదంతా ఎందుకు? బానే లేదు అంటుంది. కానీ గోమి ఫాస్ట్‌గా దాన్ని తీసి వేసుకొని బాగుందా అని చెప్పి అడిగినప్పుడు క్రాఫ్ అమ్మాయి చూస్తుంది. అలానే మైమర్చి గోమిని చూస్తుంటుంది. అప్పుడు ఆ టీ హౌస్‌లో వర్క్ చేసే లేడీ వచ్చి హే బాగుందే, నాకు ఒకటి ఇవ్వండి అని చెప్పి తను ఒకటి తీసుకుంటుంది. ఇంకా క్రాఫ్ అమ్మాయి గోమి దగ్గర మనం ఇప్పుడైనా ఒంటరిగా వెళ్ళి మాట్లాడుదామా అని అడగ్గా సరే అని ఇద్దరు వెళ్ళి మాట్లాడుకుంటారు. అప్పుడు ఆ క్రాఫ్ అమ్మాయి కీబాంగ్ గురించి చెప్తుంటుంది. ఇంత దూరం వచ్చేసింది, ఇప్పుడు మనం ఏం చేసేది అని అడిగినప్పుడు అది వాడు అనవసరంగా వెళ్ళి తగులుకున్నాడు. వాళ్ళ అన్నయ్యని కాపాడుతాను అని చెప్పి అలా చేసినందుకు మనం ఏం చేసేది, మనం ఏం బాధపడాల్సిన అవసరం లేదు అని దేని గురించో మాట్లాడుకుంటారు. కానీ దేని గురించి అని తెలియడం లేదు. ఇంకా క్రాఫ్ అమ్మాయి ఏమడుగుతుంది, వాడు ఇంకా బాగవలేదు కదా అని అడుగుతుంది. ఎవరు అని చూస్తే గోమి అన్న గురించి అడుగుతుంది. ఏమంటే ఆ రోజు బ్రిడ్జ్ మీద నుండి కింద పడింటాడు కదా, ఆ టైం ఈ క్రాఫ్ అమ్మాయి అటుపక్కగా క్రాస్ అయి వెళ్తున్నప్పుడు వాడు అలా పడి ఉండడం చూసింటుంది. వాడు ఈ అమ్మాయిని చూసేసి ఏ నువ్వు గోమి ఫ్రెండే కదా, నా చెల్లికి కాల్ చేసి రమ్మని చెప్పు, నాకు చాలా నొప్పిగా ఉంది అన్నట్లు చెప్పింటాడు. ఇప్పుడు ఆ క్రాఫ్ అమ్మాయి గోమి దగ్గర ఏమడుగుతుంది, నిజంగానే నువ్వు మీ అన్న మీద నింద వేయబోతున్నావా అని అడగ్గా అవును అని చెప్పి ఒకలా విల్లన్లా చెప్తుంది. ఏమంటే గోమి వచ్చి ఆ గ్రామంలో జరిగే హత్యలన్నింటినీ వాళ్ళ అన్ననే చేసింది అన్నట్లు నింద వేసి మొత్తంగా వాణ్ణి జైల్లో వెయ్యాలి అని ప్లాన్ వేసినట్లుంది. ఇంకా ఇక్కడ యూన్ హీరో దగ్గర నాకెందుకో ఆ గోమీనే కిల్లర్ అయింటుంది అని అనిపిస్తుంది. ఎందుకంటే ఆ హియా అంటే క్రాఫ్ అమ్మాయి, ఆ హియా చనిపోయిన రోజు ఇల్లు వదిలి పారిపోయింది అని మీరు చెప్పారు కదా. సో నా గెస్ ప్రకారం ఏం జరిగింటుంది అంటే తను గోమి కోసమే ఇల్లు వదిలి వెళ్ళింటుంది. వెళ్ళి గోమిని కూడా పిలిచింటుంది. కానీ గోమి రాను అని చెప్పినప్పుడు వెంటనే ఆ హియా గోమిని బెదిరించుంటుంది. నువ్వు ఇప్పుడు నాతో రాలేదు అంటే నేను నీ గురించిన నిజాలు అంటే నువ్వే అందరినీ చంపిన నిజం పోలీసుల దగ్గర చెప్పేస్తాను అని బెదిరించుంటుంది. సో దాని వల్ల గోమి ఆ హియాని చంపేసింటుంది అని యూన్ తన అజంప్షన్ ని చెప్పగా హీరో వచ్చి సరే నేను ఈ స్టోరీని కూడా మైండ్లో పెట్టుకుంటాను అంటాడు. ఏంటి ఈ స్టోరీని కూడానా, అయితే ఇంకొక స్టోరీ ఏమైనా ఉందా ఏంటి అని అడగ్గా ఆ క్రాఫ్ అమ్మాయి నిజంగానే ఎందుకు ఇల్లు వదిలి బయట వెళ్ళింది అని హీరో చెప్తాడు. ఏమని చూస్తే హీరో వెళ్ళే ఆ స్కూల్లోనే ఒక సార్ ఉంటాడు. ఇతనికి హియా అమ్మ అంటే చాలా ఇష్టం, ఆమెకి కూడా అతనంటే ఇష్టం. ఇంకా హియా అమ్మ ఆ ఊర్లోనే ఒక బార్ ని రన్ చేస్తుంటారు. ఒక రోజు బార్ లో ఉన్నప్పుడు అక్కడ వచ్చిన ఒకడు హియా అమ్మ దగ్గర తప్పుగా బిహేవ్ చేయడానికి ట్రై చేయగా అక్కడే ఆ సార్ కూడా ఉనింటాడు. సో అతను వాణ్ణి బాధంచి పెట్టి ఆమెను సేవ్ చేసింటాడు. ఇద్దరికి ఆల్రెడీ పరిచయం ఉనింటుంది. హియా ఇంటికి వస్తూ వెళ్తూ ఉనింటాడు. ఇప్పుడు ఆ గొడవలో ఆ సార్ కి బాగా దెబ్బ తగలడంతో హియా అమ్మ ఆ సార్ కి ఆయింట్మెంట్ ని వేస్తుంటారు. ఆ టైం అని చూసి హియా కరెక్ట్ గా లోపలికి రాగా వీళ్ళిద్దరిని అలా చూసి తనకి ఫుల్ కోపం వస్తుంది. హియా అమ్మ అయితే రారా నీ కోసం కుక్ చేసి పెట్టాను రా తిందువు అని పిలిచినప్పుడు తిను టేబుల్ మీద చూస్తుంది. చూసి ఈ రోజు కూడా మీరు కిమ్చి సూప్ నే చేసి పెట్టారా, నాకు అది నచ్చదు అని తెలిసినా అతనికి ఇష్టం అని చేసి పెట్టారు కదా మీరు, రేపు మీరు నాకు నచ్చిన సీవీడ్ సూప్ ని చేసి పెట్టండి, అప్పుడే నేను ఇంటికి వస్తాను, అలా కాదు అంటే నేను రాను అని కోపంగా వెళ్తుంది. ఇప్పుడు ఈ స్టోరీ విన్నా యూన్ ఏమంటుంది, సో ఆ సార్ కి కిమ్చి సూప్ అంటే ఇష్టం కానీ హియాకి నచ్చదు. అయితే నెక్స్ట్ డే వాళ్ళ అమ్మ సార్ కి నచ్చిన కిమ్చి సూప్ నే చేసి పెట్టింటారు. దానివల్ల హియా ఇల్లు వదిలి వెళ్ళిపోయింది అంతే కదా అన్నప్పుడు హీరో కూడా అవును నిజమే, కానీ వాళ్ళమ్మ కిమ్చి సూప్ ని చేయడానికి కారణం ఆ సార్ దగ్గర ఇంకా తరువాత మీరు ఇక్కడికి రాకండి అని చెప్పడానికే. సో చివరగా ఒకసారి అతనికి చేసిద్దామని ఆ సూప్ ని చేసింటారు. కానీ ఆ విషయాన్ని హియా తప్పుగా అనుకొని ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది అని నిజంగా ఏం జరిగింది అని చెప్తాడు. అప్పుడు యూన్ వచ్చి అయితే మనం హియాని ఇల్లు వదిలి ఎక్కడా వెళ్ళనివ్వకుండా చేస్తే చాలు, తనని మనం కాపాడొచ్చు, అంతేకాకుండా ఆ కిల్లర్ ని కనిపెట్టడానికి ఇదే మనకున్న లాస్ట్ ఛాన్స్ అని భయంకరంగా ప్లాన్ వేస్తుంటారు. ఇంకా నెక్స్ట్ డే
స్కూల్లో చూపిస్తారు. ఈ రౌడీ గర్ల్స్ ని చూసారంటే ఆ పింక్ కలర్ బ్యాండ్ ఉంది కదా, దాన్ని వేసుకుని గ్రూప్ గా ఎంట్రీ ఇస్తుంటారు. వాళ్ళు అలా రావడం పైనుండి హీరో ఇంకా సార్ చూస్తుంటారు. అరే వీళ్ళేనా యువరాణులు అని చూస్తున్నప్పుడు హియా కూడా బ్యాండ్ ని వేసుకుండడం చూసి హియాకి ఎప్పటి నుండి పింక్ నచ్చుతుంది అని చెప్తుంటాడు. అంతేకాకుండా సార్ తన డెస్క్ లో ఫ్లవర్ బొకే పెట్టుకుంటాడు. హీరో చూసేసి ఏం సార్ ఈ రోజు మీ మేడం కి ప్రపోజ్ చేయబోతున్నట్లున్నారు కదా అని అడగ్గా అవును సార్ అంటాడు. ఒకవేళ రిజెక్ట్ అయితే ఏం చేస్తారు అని హీరో అడగ్గా దానికంతా అవకాశమే లేదు సార్, అలా అంతా జరగనివ్వను అని చెప్పి చాలా నమ్మకంగా చెప్తుంటాడు. పాపం హియా అమ్మ ఒంటరిగా బార్ని రన్ చేస్తున్నారు. పైగా అందరూ ఒకలా మాట్లాడుతున్నారు. ఇందులో నాతో పరిచయం ఉండడం వల్ల ఇంకా తప్పుగా మాట్లాడుతున్నారు. సో త్వరగా తనని పెళ్లి చేసుకొని అందరి నోళ్ళని ముయ్యాలి సార్ అన్నట్లు చెప్తుంటాడు. సో ఇతను చాలా మంచివాడిలానే ఉన్నాడు. ఇంకా ఈ రోజు ప్రపోజ్ చేయడం వల్ల ఆ సార్ అయితే చాలా జాలీగా తిరుగుతుంటాడు. అతను అలా జాలీగా తిరగడం హీరో నిల్చొని చూస్తున్నప్పుడు చైర్మన్ కూడా అక్కడికి వస్తాడు. వచ్చి హీరో దగ్గర అతనేంటో స్టూడెంట్ అమ్మనే కరెక్ట్ చేయాలనుకుంటున్నాడు, ఇంకా ఒక స్టూడెంట్ వాళ్ళ నాన్నని కొట్టిండాడు, వీన్ని ఏం చేయాలని తెలియడం లేదు, వీన్ని పనిలో నుండి తీసేద్దామని చూస్తున్నా అన్నప్పుడు మీరు ఇలానే చెప్తారు కానీ చెయ్యరు అని హీరో చెప్పగా కరెక్టే కానీ ఏం చేసేది, మనమంతా ఒకే ఫ్యామిలీ కదా, సో వాణ్ణి ఎలా నేను పనిలో నుండి తీయగలను అన్నప్పుడు హీరో చైర్మన్ ని ఒకలా చూసి వెళ్ళిపోతాడు. కానీ చైర్మన్ కి అయితే హీరో అంటే ఇష్టం కదా, సో చూస్తూ నవ్వుతుంటాడు. ఇప్పుడు గర్ల్స్ క్లాస్ ని చూపిస్తారు. అక్కడ ఒక అమ్మాయి హియా అమ్మ గురించి తప్పుగా మాట్లాడుతుంటుంది. ఈ హియా అమ్మ ఉన్నారే ఒకలా మంచి క్యారెక్టరే కాదు, తనది ఏ మగాన్ని వదలదేమో ఆమె అన్నట్లు చెప్తున్నప్పుడు హియా అంతా వినేస్తుంది. ఆ తరువాత ఏం జరిగిందో ఏమో యూన్ ఫాస్ట్ గా హీరో క్లాస్ కి పరిగెత్తుకుంటూ వెళ్ళి సార్ రండి రండి అని అరుస్తుంది. ఏమైంది అని హీరో వెళ్ళి చూస్తే హియా ఆ అమ్మాయిని బాగా కొట్టుంటుంది. ఆ అమ్మాయికి అయితే ముక్కులో నుంచి అంత బ్లడ్ వస్తుంటుంది. హీరో వెళ్ళి స్టాప్ చేద్దాం అనుకునే లోపు ఆ సార్ అక్కడికి వచ్చి హియాని స్టాప్ చేసి హియా దగ్గర మీ అమ్మ గురించి కొంచెమైనా ఆలోచించావా, నువ్వు కాస్త సైలెంట్ గా ఉండు అన్నప్పుడు మీరెవరు నాకు చెప్పడానికి, మీరొక టీచర్ కానీ అది కూడా మర్చిపోయి ఒక బార్ లో వర్క్ చేసే లేడీని కరెక్ట్ చేస్తున్నారు అన్నట్లు అర్చగా అతనికి ఆ మాట విని కోపం వచ్చేస్తుంది. సో కోపంలో హియాని కుట్టిస్తాడు. అంతే అందరి ముందు తనని ఇలా కొట్టగా హియా కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. హీరో అదంతా చూస్తూనే ఉంటాడు. యాక్చువల్లీ పాస్ట్ లో కూడా ఇలానే జరిగింటుంది. ఇప్పుడు హియా నేరుగా ఇంటికే వెళ్తుంది. వెళ్ళి కిచెన్ లో చూసినప్పుడు ఈ రోజు వాళ్ళమ్మ కిమ్చి సూప్ నే చేసి పెట్టింటారు. నేను అంత చెప్పి కూడా మీరు అతనికి నచ్చిన సూప్ నే చేశారు అంటే నేను వద్దు అనే కదా అర్థం అని కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోవాలి అని బయట వస్తుంది. చూస్తే కరెక్ట్ గా హీరో ఇంటి ముందు వచ్చి నిల్చుంటాడు. హీరోని చూడగానే మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడిగినప్పుడు ఎక్కడ మీ అమ్మ కోసం ఒక లెటర్ ని రాసి పెట్టావే ఎక్కడా అని కరెక్ట్ గా అడుగుతాడు. మీకు ఎలా తెలుసు అని అడిగినప్పుడు నీ ముఖాన్ని చూస్తుంటేనే తెలుస్తుంది కదా ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నావు అని, వెళ్ళి తీసుకుని రా అని చెప్పగా తను ఆ లెటర్ ని తీసుకుని వచ్చి ఇస్తుంది. ఇద్దరూ బయట ఒక ప్లేస్ లో కూర్చుంటారు. అప్పుడు హీరో ఆ లెటర్ ని తీసి చదవగా అందులో ఏం రాస్తుంది, నువ్వు నాకు అమ్మగా ఉండడమే నేను హేట్ చేస్తున్నా, నువ్వు అలానే ఫీల్ అవుతున్నావు అని అనుకుంటున్నా. ఇంకా తరువాత ఇద్దరు ఒకే చోట ఉండడం వద్దు, చూసుకోవడం కూడా వద్దు, నేను చనిపోయే వరకు మన ఇద్దరం కలుసుకోనైనా కలుసుకోకూడదు, నేను మీ జోలికే రాను అన్నట్లు రాసింటుంది. చాలా కోపంలో రాసింటుంది కదా, సో ఇష్టానికి రాసి పెట్టింటుంది. హియా అయితే అరే చాలు ఇంకా చదవడం ఆపండి, నాకు తలనొప్పిగా ఉంది, ఇప్పటికీ 9 సార్లు చదివారు అన్నప్పుడు హీరో వచ్చి 9 సార్లు దీన్ని విన్నందుకే నీకు ఒకలా ఉందా, మరి నువ్వు ఇలా రాసి పెట్టిన లెటర్ని మీ అమ్మ 1000 సార్లైనా చదివి చూసింటారు, దీన్ని చదివిన తరువాత ఆమె మనసు ఎలా బ్రేక్ అయింటుంది అని నువ్వు కొంచెమైనా ఆలోచించావా అని అడుగుతాడు. కానీ హియాకి అప్పుడు కూడా పెద్దగా అర్థమైనట్లు అనిపించడం లేదు. అవును మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామని అడగ్గా హీరో వచ్చి నీ మనసు కాస్త రిలాక్స్ అవ్వాలి కదా, అందుకే రా నాతో పాటు అని చెప్పి తనని బస్ లో ఎక్కడికో పిలుచుకుని వెళ్తాడు. ఆ టైంలోనే ఇక్కడ యూన్ స్టాఫ్ రూమ్ కి వెళ్తుంది. అక్కడ ఆ సార్ అయితే చాలా బాధగా కూర్చుంటాడు. యూన్ కూడా వెళ్ళి సార్ నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, నేను ఇంటికి వెళ్ళాలి అని అడుగుతుంది. అతను సరే మా వెళ్ళు అని పంపించేస్తాడు. ఇంకా ఇక్కడ హీరో హియాని ఒక పెద్ద చెట్టు దగ్గర పిలుచుకుని వెళ్తాడు. ఇప్పుడు ఆ చెట్టుని చూపించి ఈ చెట్టు 300 సంవత్సరాలుగా ఉందంట అన్నప్పుడు హియా వచ్చి అయితే ఇదంతా ఒక విషయమా అన్నట్లు చెప్పగా హీరో ఏంటి ఇలా చెప్తున్నావు, ఇన్ని సంవత్సరాలుగా వర్షం ఎండ తుఫాను అని ఈ చెట్టు ఎంత చూసింటుంది అన్నప్పుడు అన్ని చెట్టులు ఇలానే కదా చూసింటుంది అంటుంది. లేదు ఇందులో ఒక స్పెషల్ ఉంది అంటాడు.
ఉంటాడు. అలానే ఇప్పుడు ఒక ఫ్లాష్ బ్యాక్‌ని చూపిస్తారు. 2015లో హీరోని చూసారంటే వాడి ఆఫీస్‌కి వెళ్తుంటాడు. వాడి ఆఫీస్‌కి ఆపోజిట్‌లోనే ఈ చెట్టు ఉన్నట్లుంది. సో వీడు రోజు ఆఫీస్‌కి వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడంతా వాడి ఆఫీస్‌కి ముందు ఒక వయసైన లేడీ నోటీస్‌ని ఇస్తూ ఉంటారు. అది ఎలా అంటే పొద్దున స్టార్ట్ చేశారు అంటే నైట్ వరకు ఆ నోటీస్‌ని ఇస్తూనే ఉంటారు. ఇలా ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటుంది. కానీ ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా ఆ వయసైన లేడీ నోటీస్‌ని ఇస్తూనే ఉంటారు. ఇప్పుడు 2021వ సంవత్సరం చూస్తే అప్పుడు తను ఆ నోటీస్‌ని ఇస్తూనే ఉంటారు. సరే అని హీరో ఆ నోటీస్‌ని చూస్తాడు. అందులో ఏముంది అని చూస్తే హియా ఫోటో వేసి నా కూతురు కనిపించడం లేదు, కనిపెట్టి ఇవ్వండి అన్నట్లు వేసుంది. దాన్ని చూడగానే వీడికి ఒకలా బాధగా ఉంటుంది. ఆ లేడీ కూడా ఎండ, వాన, తుఫాను అని కూడా చూడకుండా నోటీస్‌ని ఇస్తూనే ఉంటారు. ఇంకొక రోజు హీరో చాలా బాధగా ఫీల్ అవ్వడం వల్ల ఆ లేడీని ఒంటరిగా పిలుచుకొని వెళ్ళి మాట్లాడుతాడు. ఏమైంది? ఎందుకు ఇలా చేస్తున్నారు? మీ హెల్త్‌ని కూడా మీరు చూడాలి కదా! ఎనీ టైమ్ ఇలా ఇస్తూనే ఉంటారా? అన్నప్పుడు లేదు బాబు, నేను కాస్త రెస్ట్ తీసుకుందామని వెళ్ళి ఆ టైం నా కూతురు వచ్చేసింది అంటే ఎలా అన్నట్లు చెప్పగా హీరో వచ్చి ఇన్ని సంవత్సరాలుగా రాని మీ కూతురు ఇంక తరువాత ఎలా వస్తుంది అన్నప్పుడు ఇలానే అందరూ చెప్తున్నారు. అంతెందుకు అందరూ నా కూతురు చనిపోయింటుంది అన్నట్లు చెప్తున్నారు. కానీ తను ఖచ్చితంగా చనిపోయిండదు. నాకు లెటర్ రాసి పెట్టి వెళ్ళింది. ఆ లెటర్‌లో నన్ను చాలా హేట్ చేస్తున్నా అని, నేనే లోకంలోనే చండాలమైన ఒక అమ్మ అని రాసి పెట్టింది. ఆ లెటర్‌ని చదివినప్పుడు నాకు చాలా బాధగానే ఉన్నింది. కానీ ఆ లెటరే నాకున్న ఒకే ఒక నమ్మకం. తను ఒకవేళ చనిపోయేగా ఉంటే ఆ లెటర్ అంతా రాసి పెట్టిండదు కదా! అందుకే తను తిరిగి వచ్చేస్తుంది. నేను చనిపోయేలోగా ఒకసారైనా నా కూతుర్ని చూడాలి అని చెప్పి చాలా ఫీల్ అయ్యి ఏడ్చింటారు. అదంతా ఒక స్టోరీలా ఇప్పుడు హీరో హియా దగ్గర చెప్పగా హియాకి ఆ స్టోరీ అర్థమైనట్లు లేదు. దానివల్ల ఎందుకు నేనెందుకు అలా తిరగబోతాను? నేను ఇంకా 40 సంవత్సరాలు బాగుంటాను అన్నట్టు చెప్పగా హీరో తల మీదనే ఒకటిచ్చి నాకు తెలుసు నువ్వు బాగుంటావు అని. మరెందుకు ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నావు? అందులోనూ మీ అమ్మని నువ్వు హేట్ చేయలేదు అని నాకు బానే తెలుసు అన్నప్పుడు హియా కూడా కరెక్టే అన్నట్లు చిన్నగా చెప్తుంది. ఇంకా ఆ టైంలోనే యూన్‌ని చూపిస్తారు. యూన్ వచ్చి సోనాని చూడటానికి వస్తుంది. సోనా అయితే తినకుండా చాలా డల్‌గా కూర్చుంటుంది. ఇప్పుడు యూన్ సోనా దగ్గరకు వెళ్ళి తిన్నావా అని అడిగినప్పుడు లేదు, కానీ నేను బానే ఉన్నాను అంటుంది. సరే ఇంట్లో ఎవరు లేరా అని అడగ్గా లేదు, అందరూ స్టేషన్‌కి వెళ్లారు. అక్క బాడీని తీసుకొని రావడానికి వెళ్లారు. రేపు తనకి ప్రేయర్ మీటింగ్ ఉంది అన్నప్పుడు యూన్ వచ్చి అది కీబాంగ్ రిలీజ్ అయిపోయాడు అంటుంది. సోనాకి అయితే ఏం చెప్పాలని తెలియడం లేదు. ఎందుకంటే యూన్‌కి కీబాంగ్ అంటే నచ్చదు అని సోనాకి తెలుసు కదా! సో సైలెంట్‌గా చూడగా నువ్వు వాడిని చూడాలా? రా నాతో పాటు అని చెప్పి సోనాని హాస్పిటల్‌కి పిలుచుకొని వెళ్తుంది. సోనాని కీబాంగ్ దగ్గర మాట్లాడని అని ఒంటరిగా వదిలి బయట వెళ్ళిపోతుంది. కీబాంగ్ సోనాని చూడగానే నువ్వెందుకు ఇప్పుడు ఇక్కడికొచ్చావు? నేనెప్పుడు నా హ్యాండ్సమ్ అయిన ఫేస్‌ని నీ దగ్గర చూపించాలి అని అనుకున్నా అంటాడు. సోనా వెంటనే తల మీద ఒకటిచ్చి చెప్పిండొచ్చు కదా! నైట్ అంతా నాతోనే ఉన్నాను అని చెప్పింటే నిన్ను ఇలా చేసుంటారా? ఎందుకు ఇలా చేస్తున్నావు అని చాలా ఫీల్ అవుతుంది. ఇంకా వాళ్ళ అక్క చనిపోయిన విషయం చెప్పి ఫీల్ అవ్వగా కీబాంగ్ కూడా నాకు అర్థమవుతుంది సోనా. మనకి క్లోజ్ అయిన వాళ్ళు చనిపోతేనే అది మన వల్లనే జరిగింది అని మనకి ఫీల్ అవుతుంది. కానీ అది నిజం కాదు. సోనా నీ మీద ఎలాంటి తప్పు లేదు అని వాడు అలాంటి ఒక సిట్యుయేషన్‌లో ఉన్నా కూడా సోనాని ఓదార్చుతుంటాడు. సోనా కూడా అదంతా విని ఎమోషనల్ అయ్యి వాడిని హగ్ చేసుకొని ఏడ్చగా వాడు సరే సరే అని ఓదార్చుతుంటాడు. ఇదంతా బయట నుండి యూన్ చూస్తుంటుంది. ఇద్దరి మధ్య ఎంత ప్రేమ ఉంది అని యూన్‌కి ఇప్పుడే అర్థమవుతుంది. ఇంకా ఇక్కడ హీరో ఎలానో హియాని తన ఇంటికి పిలుచుకొని వెళ్ళి వదిలేస్తాడు. తను ఇంట్లోకి వెళ్ళగానే వాళ్ళమ్మ హియా వచ్చేసావా? రారా నీకు నచ్చిన ఫుడ్ అంతా చేసి పెట్టాను అని చెప్పి పిలుస్తారు. తనకి నచ్చిన సూపే చేసి పెట్టింటారు. దాన్ని ఇప్పుడు చూసి ఎందుకు నువ్వు నాకు నచ్చిన సూప్‌ని చేసి పెట్టినావు? కిమ్చి సూప్ చేయలేదా అని అడగ్గా అదా, అది కూడా చేశాను. కానీ అది అతన్ని ఇంక నుంచి మీరు రాకండి అని చెప్పడం కోసమే చేశాను. కానీ ఏమైందో ఏమో అతనే ఇంక నుంచి నేను రాను అని చెప్పేశాడు. మంచిదే కదా! నా కూతురికి నచ్చింది ఏది నాకొద్దు. నువ్వు నాకు చాలు. అతను రాకపోతే ఏంటి అని చెప్పగా హియాకి అదంతా విని ఒకలా ఉంటుంది. అతను రాను అని చెప్పడానికి నేనే కారణం. ఈరోజు నన్ను క్లాస్‌లో కొట్టేశాడు అంటుంది. ఏంటి కొట్టేశాడా? ఏం చెప్తున్నావు నువ్వు? వాడిని ఏం చేస్తానో చూడు అని అరచగా అమ్మా నేను మీ గురించి తప్పుగా మాట్లాడేశాను. అందుకే కొట్టేశాడు. నాకు అతను నచ్చాడు. ఇంక నుంచి అతను మన ఇంటికి రాని నాకు ఓకేనే అంటుంది. అదంతా విని వాళ్ళమ్మకి ఇప్పుడే కాస్త హ్యాపీగా ఉంది. ఇద్దరూ చాలా రోజుల తరువాత ఇలా ప్రేమగా మాట్లాడుకోవడాన్ని హీరో బయట నిల్చొని చూస్తుంటాడు. యాక్చువల్లీ హీరో హియా దగ్గర ఏం చెప్పింటాడు అంటే నువ్వు ఎలా ఉన్నా ఒకరోజు మీ అమ్మని వదిలి
వదిలి విడిపోవాల్సిందే. ఎందుకంటే కొన్ని రోజుల తరువాత నువ్వు కాలేజ్, ఫ్రెండ్స్, డేట్, పెళ్లి అని నువ్వు మీ అమ్మ దగ్గర ఉండవు. సో ఆమెతో కలిసి ఉన్న కొన్ని రోజులైనా ఆమెను ఎందుకు నువ్వు అర్థం చేసుకోకుండా ఆమెను ఇలా బాధ పెట్టి నువ్వు బాధపడి ఎందుకు ఇదంతా కాస్త ఆలోచించు అన్నట్లు చెప్పగా హియా కూడా అర్థం చేసుకుంటుంది. అవును కదా అన్నట్లు ఇంకా హీరో హీరోయిన్ ఇద్దరికి ఇప్పుడే కాస్త రిలాక్స్ గా ఉంది. సో డిన్నర్ అంతా కంప్లీట్ చేసి అలా బయట వెళ్తారు. యూన్ అయితే అక్కడ ఉన్న నీళ్ళల్లో ఇష్టానికి ఆడుతుంటుంది. హీరో అయితే పిలుస్తుంటాడు, నీళ్ళల్లో పడిపోతావు రా అని. కానీ యూన్ లేదు లేదు నేనేం పడిపోను, చూడండి ఎలా బ్యాలెన్స్ చేస్తున్నా చూడండి అని చాలాసేపు నీళ్ళల్లోనే ఆడుతుంటుంది. ఇందులో హీరోని కూడా పిలుస్తుంటుంది, మీరు రండి అని. కానీ హీరో లేదు లేదు నేను రాను అన్నప్పుడు రారా మీరు రారా అని ఫాస్ట్గా వాడి దగ్గరకు వెళ్తుంది. వాడు అవును నేను రాను, ఏం చేస్తాం ఏంటి అన్నప్పుడు యూన్ సడన్ గా వాడి ఒళ్ళో పనుకొని నిద్రపోతుంటుంది. హీరో కూడా చూస్తాడు. చూస్తే యూన్ బాగా నిద్రపోతుంటుంది. సరే అని వాడు సైలెంట్ అయిపోతాడు. ఇంకా కాసేపు తర్వాత ఇద్దరు ఇంటికి వెళ్ళిపోతారు. ఇంకా హీరో వచ్చి వాడి నాన్నకి డిన్నర్ తీసుకుని వెళ్తాడు. కానీ అతను హీరో రావడం కూడా చూడకుండా అంత ఇంట్రెస్ట్ గా పనిచేస్తుంటాడు. ఏంటి పిలవడం కూడా మీకు వినిపించడం లేదా అని హీరో చెప్పినప్పుడే ఓ నువ్వు ఎప్పుడొచ్చావు, టైం ఎంత అని అడిగినప్పుడు 10 గంటలు అంటాడు. ఏంటి 10నా? అయ్యో 9:30కి నేను సినిమాకి వెళ్ళాలనుకున్నా కదా, నా గర్ల్ ఫ్రెండ్ వెయిట్ చేస్తుంటుంది అంటాడు. వాడికి గర్ల్ ఫ్రెండ్ అంటే అది హీరోకి అమ్మనే కదా, కానీ ఖచ్చితంగా తనే అమ్మ అయింటుంది అని ఎలా కన్ఫర్మ్ చేస్తాడు అంటే ఫ్యూచర్లో ఉన్నప్పుడు ఒకసారి వాళ్ళ నాన్న గ్యారేజ్లో ఈ మూవీ టికెట్స్ అంతా కనిపెట్టింటాడు. దాన్ని చూపించి వాళ్ళ నాన్న దగ్గర అడిగింటాడు, టికెట్స్ అంతా అమ్మతో కలిసి మూవీకి వెళ్ళినవా అన్నప్పుడు అవును ఫస్ట్ డేట్ తనతో కలిసి ఈ మూవీకి వెళ్ళాను అని మూవీ పేరు కూడా చెప్పింటాడు. సో ఇప్పుడు హీరోకి అర్థమైపోతుంది వాడి నాన్న ఇప్పుడు అమ్మతోని మూవీకి వెళ్ళబోతున్నాడు అని. ఇంకా హీరో నాన్న ఏం చెప్పింటాడు, నేను ఎక్కడ సినిమా చూస్తానురా, సినిమా హాల్లోకి ఎంటర్ అవ్వగానే నేను నిద్రపోయేస్తాను అని చెప్పింటాడు. ఇప్పుడు హీరోకి ఏమంటే మనం కూడా వెళ్ళి అమ్మ ఎవరు అని చూద్దామా వద్దా అని కన్ఫ్యూజ్ అవుతుంటాడు. ఎందుకంటే హీరో ఒకసారి యూన్ దగ్గర చెప్పింటాడు కదా, మా అమ్మ నేను పుట్టగానే నన్ను వదిలి వెళ్ళిపోయారు అని. సో ఎందుకు నన్ను వదిలి వెళ్ళిపోయారు, ఎవరు తను అని ఆలోచిస్తూ థియేటర్ కి కూడా వెళ్ళిపోతాడు. వాళ్ళ నాన్న చెప్పిన అదే మూవీనే పోతుంటుంది. వాళ్ళ నాన్నని కూడా అక్కడ చూసేస్తాడు. చూస్తే బాగా నిద్రపోతుంటాడు. పక్కనే ఒక లేడీ కూర్చుండడం చూస్తాడు. కానీ ఎవరు అని కనిపించడం లేదు. కానీ ఆ లేడీ తల మీద పింక్ కలర్ హెయిర్ బ్యాండ్ ఉంది. దాన్ని చూడగానే హీరోకి ఆ రౌడీ గర్ల్స్ గ్యాంగే గుర్తొస్తుంది. ఎందుకంటే వాళ్ళు వేసుకుని తిరగడం హీరో చూసింటాడు కదా. సో హీరో కన్ఫర్మ్ అయిపోతాడు అందులో ఒక అమ్మాయే వాడి అమ్మ అని. కానీ అది ఎవరైంటారు అని ఆలోచిస్తున్నప్పుడే మూవీ కంప్లీట్ అయ్యి అందరూ బయట వెళ్ళిపోతారు. కానీ వీడు వాళ్ళ అమ్మని చూడకుండా మిస్ అయిపోతాడు. సో ఫాస్ట్ గా బయట వచ్చి నిల్చుంటాడు. ఇలా మిస్ చేసేసానే అని తిరిగి చూస్తాడు. అప్పుడు ఆ పింక్ కలర్ బ్యాండ్ వేసుకున్న అమ్మాయి బయట వస్తుంది. ఆ అమ్మాయి ఇంకెవరో కాదు, ఆ టీ హౌస్ ని రన్ చేస్తుంటుంది కదా ఒక అమ్మాయి. ఆ అమ్మాయి తనని చూడగానే తినా మా అమ్మ అని షాక్ అయి చూస్తుంటాడు. తను కూడా స్టాప్ అయి అలానే హీరోని ఒకలా చూస్తుంటుంది. ఇలా ఇద్దరు చూసుకుంటూ ఉన్నప్పుడు హీరోకి వాళ్ళ తాత చెప్పిందంతా గుర్తొస్తుంది. హీరో తాత ఎవరో కాదు చైర్మనే కదా. హీరో చిన్నప్పుడు అడిగింటాడు, తాతయ్య మా అమ్మ చూడటానికి ఎలా ఉంటారు, మా అమ్మ తిరిగి రానే రారా అని అడగ్గా నువ్వెందుకు తన గురించి మాట్లాడుతున్నావు, నువ్వు పుట్టగానే నువ్వు ఏడుస్తున్నా కూడా నిన్ను తాకనైనా తాకకుండా వదిలేసి వెళ్ళిపోయింది, దానివల్ల తన గురించి ఇంకా నువ్వు మాట్లాడకూడదు అని చెప్పింటాడు. ఇప్పుడు వాళ్ళ తాతయ్య చెప్పిన ఆ అమ్మని చూస్తున్నప్పుడు హీరోకి వాళ్ళ అమ్మ మీద ఎంత కోపం ఉన్నా కూడా ఒకలా ఫీలింగ్స్ లోనే చూస్తుంటాడు. ఆ టైంలోనే అదే పింక్ కలర్ బ్యాండ్ వేసుకొని ఇంకొక అమ్మాయి లోపల నుండి బయట వస్తుంది. అది ఇంకెవరో కాదు గోమీనే. తనని ఇప్పుడు అక్కడ చూడగానే హీరోకి అంత కన్ఫ్యూజన్ గా ఉంది. ఇందులో ఎవరు మా అమ్మ, గోమీనా లేదంటే ఆ టీ హౌస్ అమ్మాయా అని ఇద్దరిని చూస్తుంటాడు. అలానే ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ స్టోరీని నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.